హలో అండి, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. ఇదైతేను హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టి పంపించవచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న బీనీస్, పొటాటోని తొక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి బఠానీలు కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కడిగి శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. 4 కప్స్ బాస్మతి రైస్ కి 6 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తే సూపర్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అండి. చాలా మంది పిల్లలు వెజిటేబుల్స్ తినరండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.